ఏసీబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సిరిసిల్లలో ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పంచగుట్ట పోలీసులు అతని వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్ డేటా రిట్రీవ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావుపై ఆరోపణల నేపథ్యంలో ఆయనతో పాటు పలువురు కేసులు నమోదు చేశారు అధికారులు. ముఖ్యంగా ప్రణీత్ రావు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడనే కోణంలో కీలక సమాచారం రాబడుతున్నారు పోలీసులు. ప్రణీత్ రావును సహకరించిన అధికారుల పాత్రపైన విచారణ జరుగుతోంది. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణ జరపనున్నారు పంచగుట్ట పోలీసులు. ఈ కేసులో ప్రణీత్ రావు కేసును సిఐడికి లేదా సిట్కు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ఐబిలో ఏసీపీగా ఉన్న ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన అటు విపక్ష నేతలకు సంబంధించిన ఫోన్లను మాత్రమే కాకుండా కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆయన 2 గదుల్లో 17 కంప్యూటర్లను పెట్టుకొని విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు. దానికి అప్పట్లో ఎస్ఐబిలో కీలకంగా వ్యవహరించిన ఒక ఐపీఎస్ అధికారి, ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఆయన అనుమతి లేనిదే ప్రణీత్ రావు ఇటువంటి సాహసాన్ని చెయ్యడు అంటూ పోలీసు ఉన్నతాధికారులు సైతం చెప్తూ ఉన్నారు. కానీ ఆయన 2007 బ్యాచ్కి చెందిన ప్రణీత్ రావు 2018లో సిఐగా ప్రమోషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు 2023లో యాక్సలరేటెడ్ ప్రమోషన్ ఏసీపీగా ఇచ్చారు. కానీ అక్కడ ఎస్ఐబి ముఖ్యమైన పని, ఎస్ఐబి దేని మీద పని చేస్తుంది? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టుల కదలికలు తెలుసుకొని వాళ్ళని తుదముట్టించడంలో లేకుంటే వాళ్ళని అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించాలి. కానీ దానికి భిన్నంగా ప్రతిపక్ష రాజకీయ నేతలపైన పెద్ద ఎత్తున నిఘా పెట్టినట్లుగా ఆధారాలను సేకరించింది. దశాబ్దాల పాటు అటు ఎస్ఐబి కష్టపడి మావోయిస్టు కదలికలపైన సేకరించిన సమాచారాన్నంతా కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేశాడు. ఇది ఎవరి ఆదేశాలతో చేశాడు, ఎందుకు చేశాడు అనేది దానిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అదనపు ఎస్పీ, ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఆ కేసును సిఐడికి కానీ లేకుంటే ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి అటు ప్రణీత్ రావు కేసును విచారించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇందులో చాలామంది పాత్ర ఉండే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా, అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల ప్రమేయం లేకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగేది కాదు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ బయట పెట్టాలంటే, వాళ్ళందరి వివరాలు సేకరించాలంటే ముమ్మరమైన దర్యాప్తు అవసరం ఉంటుంది, లోతైన దర్యాప్తు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా సిట్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినపడుతుంది. మరోపక్క యాక్సలరేటెడ్ ప్రమోషన్లు, అటు తమ విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన అధికారులకు యాక్సలరేటెడ్ ప్రమోషన్ ఇస్తారు. అంటే ఎస్ఐబిలో కావచ్చు, అట్లనే సిఐఎస్ఎల్ కౌంటర్ ఇంటెలిజెన్స్లో ఉగ్రవాదుల జాడలను కనిపెట్టి ఉగ్రవాద కుట్రలను ముందుగానే భగ్నం చేసిన వాళ్ళకి, ఇటు ఎస్ఐబిలో అటు ఎక్స్ట్రీమిస్టుల మావోయిస్టుల కదలికలు తెలుసుకొని వాళ్ళు ఎత్తుగడలు ఏమున్నాయి వాళ్ళను నిలువరించే ప్రయత్నంలో వాళ్ళని గట్టిగా నిలువరించి వాళ్ళ ప్రయత్నాలను అడ్డుకుంటే వాళ్ళను ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళకి యాక్సలరేటెడ్ ప్రమోషన్లు ఇస్తాయి. కానీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు నుంచి కూడా మావోయిస్టు కదలికలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కొంతవరకు తగ్గుముఖం పట్టింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తిగా అసలు మావోయిస్టు కదలికలు అనేవి నామమాత్రంగానే అప్పుడప్పుడు వినిపించాయి. కేవలం పొరుగు రాష్ట్రాలలోనే మావోయిస్టు కదలికలు ఉన్నాయి. కానీ ఈయనకు అటు మావోయిస్టుల కదలికలు, మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారంటూ యాక్సలరేటెడ్ ప్రమోషన్ ఏ రకంగా ఇచ్చారనే దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అప్పట్లో ఎస్ఐబిలో కీలకంగా వ్యవహరించిన ఒక ఉన్నతాధికారి కావాలనే ఈయన ప్రమోషన్ ఫైల్ని పంపించారు. అప్పట్లో అదనపు డీజీలుగా ఉన్న, అడ్మిన్ డీజీలుగా ఉన్న అధికారులు అనేక సార్లు తిరస్కరించిన, ఆ అధికారులు లేని సమయంలో మరో అధికారితో సంతకం పెట్టించి ఆయనకు యాక్సలరేటెడ్ ప్రమోషన్ ఇప్పించారనే
విమర్శలు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు సేకరిస్తున్నారు. మరోపక్క నిన్న యాక్సలరేటెడ్ ప్రమోషన్లు తీసుకున్న మరికొంతమంది అధికారుల వివరాలను కూడా అటు డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక పోలీసు ఉన్నతాధికారి ఫిర్యాదు చేశారు. ఈ నెల 9నే ఆయన ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తం 4-5 అధికారులు ఈ రకంగా యాక్సలరేటెడ్ ప్రమోషన్లు తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ప్రణీత్ రావు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో ఆయనకు సన్నిహితమైన నేతల కోసం పనిచేయడానికి ప్రత్యేకంగా వార్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వరంగల్ జిల్లాలో ఒక విజిలెన్స్ అధికారి నివాసంలో వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సొంత సామాజిక వర్గానికి చెందిన నేత గెలుపు కోసం విశేషంగా పనిచేశారు. అక్కడ ఇప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళ ఫోన్లపైన నిఘా పెట్టారు. వాళ్ళ ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేశారనే ఆధారాలను పోలీస్ శాఖ సేకరించింది. అంతేకాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తుల కొంతమంది ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేశారు. ఎన్నికల ముందు స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఆరోపించారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు, కొంతమంది వ్యాపారస్తులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేయూతను అందిస్తున్నారో వాళ్ళందరికీ స్వయంగా కేటీఆర్ ఫోన్ చేసి బెదిరింపులకు దిగారనే సంచలన ఆరోపణ ఆ రోజే రేవంత్ రెడ్డి చేశారు. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్లు చేయడం వల్లేనంటూ అప్పుడు కూడా ఆరోపించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు బయటపడుతున్నాయి. వరంగల్ జిల్లాలో 2 ఇన్స్పెక్టర్లు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. ఒక మంత్రి, మాజీ మంత్రికి తిరిగి ఈ ఎన్నికల్లో గెలిపించడానికి వాళ్ళందరూ కూడా పనిచేశారు. ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఆయనకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళ కదలికలేంటి, ఎవరెవరు పార్టీలు మారే అవకాశం ఉంది, వాళ్ళందరినీ దారికి తెచ్చుకోవడానికి పోలీసుల్ని విస్తృతంగా వినియోగించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే ఇటువంటి వార్ రూమ్ ఏర్పాటు చేశారా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వార్ రూమ్లు ఏర్పాటు చేశారనే దానిపైన ఇప్పుడైతే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. నిన్న ప్రణీత్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రత్యేకంగా అటు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. త్వరలోనే ప్రణీత్ రావుని అయితే అదుపులోకి తీసుకొని ఉన్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు అదే పనులు ఉన్నాయి. ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకు సహకరించిన ఉన్నతాధికారులు ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, చేసిన సమాచారాన్ని సేకరించిన ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎవరికి అందజేశారు, ఏ ఉన్నతాధికారికి అందజేశారు, ఆ ఉన్నతాధికారి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరికి అందజేశారు, ఎవరి ఆదేశాలతో ఇదంతా కూడా చేశారు, డేటానంతా కూడా ఎందుకు ధ్వంసం చేయాల్సింది, ఈ వివరాలన్నింటినీ కూడా విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు 2 ప్రత్యేక బృందాలను ప్రణీత్ రావు ఆచూకీ కోసం పంపించాయి. అయితే ఆయన నిన్న సిరిసిల్లలోని హెడ్ క్వార్టర్స్లో ఆయన లేరు అని సమాచారం వస్తుంది. కొంతమంది ఏమో ఆయన్ని నిన్ననే అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 2-3 రోజుల్లోనే ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించడానికైతే రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావుకు సంబంధించి ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఫోన్ నెంబర్ ద్వారా ఎవరెవరితో సంభాషణలు జరిపారు, ఏ రకమైన వాట్సాప్ చాట్ జరిగింది, వాటిలన్నింటినీ కూడా రిట్రైవ్ చేయడానికి ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఇంకా ప్రణీత్ రావుకు ఆ టీమ్గా పనిచేసిన అధికారులను కూడా విచారించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో 2 ఇన్స్పెక్టర్లు వాటితో పాటు ప్రణీత్ రావు సమీప బంధువు, విజిలెన్స్లో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు విచారించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ అదనపు ఎస్పీ ఇంట్లోనే ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేసినట్లుగా అందుతుంది. ఇక్కడి నుంచి ఫోన్లు ట్యాప్ చేయడం, వెంటనే ఆ వివరాలన్నింటినీ కూడా అక్కడ స్థానిక పోలీసులకి అందజేయడం, వాళ్ళు వెంటనే అక్కడ కార్యక్షేత్రంలో రంగంలో దిగి వాళ్ళని, నాయకుల్ని, నేతల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఈ రకంగా జరిగింది. కేవలం వరంగల్ జిల్లాలో ఆ పర్టికులర్ నియోజకవర్గానికే ఈ వార్ రూమ్ పరిమితమైందా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ఎన్ని వార్ రూమ్లు ఏర్పాటు చేశారు కూడా వెలుగు చూసే అవకాశం ఉంది. ఆ పనిలోనే పోలీసులందరూ కూడా ఉన్నారు. ప్రత్యేక బృందాలు ప్రస్తుతం ఇంకా ప్రణీత్ రావు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, ప్రణీత్ రావుతో టీమై పనిచేసిన అధికారులు ఎవరు, ఒకటే సామాజిక వర్గానికి చెందిన అధికారులందరూ కూడా ఈ టీంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ల స్థాయి నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు, కానిస్టేబుల్ అధికారుల వరకు అందరూ కూడా ఒకటే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఆ 2 రూమ్లు ఎక్స్క్లూజివ్గా ప్రణీత్ రావు మాత్రమే వాడేవాళ్ళు. ఆయన కనుసరణలోని ఈ అధికారులందరూ కూడా పనిచేసే వాళ్ళని తెలుస్తుంది. వాళ్ళని విచారించడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. వరంగల్లో పనిచేసిన ఒక అధికారి ఇటీవలనే ధర్మసాగర్ మండలానికి బదిలీ అయ్యారు. ఆయన్ని విచారించడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఎటువంటి ఆదేశాలు ప్రణీత్ రావు ఇచ్చేవాడు, వాళ్ళు ఏం చేశారు, ప్రణీత్ రావుకి ఆదేశాలు ఇస్తున్న ఉన్నతాధికారి ఎవరు, పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ పవన్.